ఫ్రెండ్స్, తాడేపల్లిగూడెంలోనే, ఆల్మోస్ట్ తాడేపల్లిగూడెంలోనే కొంచెం అంటే మెయిన్ టౌన్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ రేడియస్ దూరంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. జస్ట్ మేము ట్రిప్ లాగా ఇలా రావడం జరిగింది. సో ఎంత మంచి ప్రకృతి అనేది నేను చూపిస్తాను. ఇళ్ళకి దగ్గరలోనే పొలాలు. సో నేను ఇంటి డాబా మీద ఈ వీడియో కవర్ చేయడం జరుగుతుంది. సో మేము నిలబడుకున్నది డాబా. చుట్టుపక్కల చూడండి, మీరు చూసే అంత మేరలో మొత్తం మడికట్టు అంటారు కదా, వరి చేను. సో ఇక్కడ దాకా ఎగురుతున్న చిలకలు చూడండి ప్రశాంతంగా. ఉదయం ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 7:30 అయింది. సో ఇక్కడ 7:30కే 6:30 నుంచి ఎండ బాగా వస్తుందన్నమాట. సూర్యోదయం 7:30కే మొహం మీద చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఇది సముద్రానికి బాగా దగ్గర ఉంది కాబట్టి కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో మా ఫ్రెండ్, సో తిను బెంగళూరులో ఉంటానండి. నేను ఇద్దరు బెంగళూరు నుండి ఇద్దరు ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుండి మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సో మాటల్లో నేను చెప్పలేదు కదా, నేనండి ప్రణీత్. సో మేము ఈ డాబా ప్రజెంట్. సో నిన్న పరిచయమైన చిన్న కుక్క ఇది బాగా ఫ్రెండ్షిప్ చేస్తుందండి మాతో. జస్ట్ పెడికట్ అన్నం పెట్టినందుకు. సో మా ఆయనకంటే తిరుగుతుంది, విశ్వాసాన్ని చాటుకుంటుంది. సో ఇక్కడ ఈ డాబా మీదనండి మళ్ళీ ఈ సైడ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చే దారి. కింద రెడ్ కార్ మా ఫ్రెండ్. చూడండి, పొలాలు అనేది అంటే ఈ పొలాల మధ్య ఇంత చక్కటి ప్లేస్లో ఇల్లు కట్టుకోవడం అనేది నిజంగా వీళ్ళు ఒక దగ్గర 15 సంవత్సరాల క్రితమే ఇల్లు ఇలా కట్టడం జరిగింది. సో అంటే వాళ్ళ నాన్నగారి మంచి ఆలోచనకి హ్యాట్సప్ చెప్పాలి. అఫ్కోర్స్ ప్రస్తుతానికి వాళ్ళ నాన్నగారు లేరు, కాలం చేశారు. బట్ గ్రేట్ అండి. ఎందుకంటే ఒక 15 years బ్యాక్ ఈ చుట్టుపక్కల ఏం ఉండేది కాదు. అలాంటి టైంలో ఇలాంటి ప్లేస్లో అంటే ఈ పొలాల మధ్యలో చాలా వరకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పాములు ఏదైనా ఉండొచ్చు, వేరే విధంగా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని, ఎలకలు పాములు ఇలా కొంచెం ఇబ్బంది ఉంటుందని చాలామంది భయపడతారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంత గొప్పగా ఆలోచించి ఇలా కట్టడం అనేది గొప్ప విషయం. చాలా బాగుందండి. మార్నింగ్ ప్లెజెంట్గా ఉంది, మంచిటి గాలి. సో ఫ్రెండ్స్, ఎవరన్నా కానీ ఎందుకంటే సిటీలో ఆ పొల్యూషన్ దీంట్లో బాగా ఇబ్బంది పడుతూ బతికేవాళ్ళు ఏదైనా అప్పుడప్పుడు ఇలాంటి పల్లెటూర్లకు వచ్చి కొంచెం సేద తీరితే ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటాను. సో వీలైతే చిన్న ఇల్లు ఏదైనా ఇలాంటి ప్లేసెస్లో చిన్న స్థలం కొనుక్కొని చిన్న ఇల్లైనా పూరిపాకైనా వేసుకొని అట్లీస్ట్ సంవత్సరంలో 3 times 4 times మనకు కుదిరిన సార్లు వచ్చిపోతే బాగుంటుంది. సో ఇక్కడికి దగ్గరలోనే జస్ట్ అక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది. సో ఇదే అండి. జస్ట్ ఏంటంటే ఇది కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగా పెరిగాయో, దూరంగా ఉన్నాయి. ఇక్కడ దగ్గర కానీ కొబ్బరి చెట్లు తెల్లరిగట్లా లేసి, సో మార్నింగ్ జస్ట్ నోరు కడుక్కుని అలా కొబ్బరి నీళ్ళు తాగితే శరీరానికి చాలా మంచిది. మైండ్ కానీ ఇలాంటి వాతావరణంలో ఉంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో నిజంగా మంచి ప్లేస్ అండి. ఈవేళ మా జర్నీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కవర్ చేయడానికి మేము స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు గుర్తుగా ఉండాలని ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. జస్ట్ మా ట్రిప్ గురించి మాత్రమే. సో కిందకి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. తినేనండి రామారావు. సో పక్కన ఉన్నది మధు, బెంగళూరు సాఫ్ట్వేర్. ఈయన ఇక్కడ మంచి కాంట్రాక్టరు. ఆల్రెడీ తిని మీరు చూసారు కదా మిద్ది పైన. జస్ట్ మేము నలుగురం ఫ్రెండ్స్, నలుగురు ఫ్రెండ్స్ అండి. ప్రణీత్, రామారావు, మధు, ఈయన పేరు ఆల్రెడీ చెప్పాను, మురళి. సో నేను మళ్ళీ మీకు ఇంకొక చిన్న క్లిప్ మళ్ళీ ముందుకు వస్తానండి. చూసారా? థ్యాంక్ యూ. తీస్తానండి.